స్పైనల్ ప్రాబ్లమ్స్. టెక్నికల్గా స్పైనల్ ప్రాబ్లం అంటే మనకు మెడ నుంచి నడుము వరకు ఏవైతే రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తామో, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, అందులో మనకు స్పైనల్ కాలం ఇలా ఉంటుంది. మెడలో 5 వర్టిబ్రా బాడీలు అంటే ఎముకల బాడీలు, వీపులో 12 ఎముకలు, నడుములో 5 ఎముకలు, పెల్విస్లో 5 ఎముకలు. వీటిని మనం సర్వైవికల్ వర్టిబ్రా, థొరాసిక్ వర్టిబ్రా, లంబార్ వర్టిబ్రా అండ్ సాక్రల్ వర్టిబ్రా అంటాం. సో టెక్నికల్గా స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి. ఈ మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, వీపు నొప్పి, ఇందులో ఎముకల కారణాలు ఉంటాయి, డిస్క్ కారణాలు ఉంటాయి, వెన్నుపూస కారణాలు ఉంటాయి, వీటి యొక్క ఎముకల జాయింట్ కారణాలు ఉంటాయి, ఎముకలలో బోన్ వీక్నెస్, ఆస్టోపోరోసిస్, విటమిన్ D3, కాల్షియం వలన కూడా వచ్చే సమస్యలు ఉంటాయి, బోన్లలో బోన్ గడ్డలు, ట్యూమర్స్లో కారణాల వలన కూడా వస్తాయి, అలాగే బోన్ డీజనరేషన్ వలన కారణాలు ఉంటాయి, బోన్ సబ్లక్సేషన్ అంటే ఈ యొక్క జాయింట్స్ విరిగిపోయి మనకు బోన్ ముందుకు వెళ్ళిపోవడం, అది ట్రామా వలన, అలాగే బోన్ ఫ్రాక్చర్స్, ఈ బోన్లో వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్ వైలెంట్ ఫ్రాక్చర్స్ వలన కూడా మనకు సమస్యలు ఏర్పడే ఆస్కారం ఈ ఎముకలలో ఉంటాయి. అంతేకాకుండా ఈ వెన్నుపూసలో మనకు వెన్నుపూసకు సంబంధించిన గడ్డలు, మనకు కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. అంతేకాకుండా వెన్నుపూసలో కెనాల్ ఒత్తిడి, ఈ కెనాల్ నేరో అవటం వల్ల వెన్నుపూస ఒత్తిడి ఉండటం వల్ల కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రూట్లో ఈ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ బల్జ్ అయినా, డిస్క్ బస్ట్ అయినా, దీనిలో నుంచి వచ్చే మనకు జెల్ అండ్ టిష్యూ నరాన్ని కానీ వెన్నుపూసలు నొక్కపోవడం వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ ఫేసెట్ జాయింట్స్ అంటే ఈ 2 ఎముకల మధ్యలో ఉండే ఫేసెట్ జాయింట్స్ అరిగిపోవటం వల్ల కూడా మనకు ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొన్ని కీలవాతాల వలన ఈ వెన్నుపూస జాయింట్స్లలో సమస్యలు, స్పాండిలైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే స్పాండిలోసిస్ అంటే ఎముకలలో క్వాలిటీ లేకపోవడం, ఆస్టోపోరోసిస్, విటమిన్ D3, ఎముకలు అరిగిపోవడం, కృంగిపోవడం, వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో లిస్థెసిస్ అంటే మనం ఈ వెన్నుపూస నడుములో ఈ ఒక వెన్నుపూస ఇంకో వెన్నుపూస ముందుకు జారిపోవటం వలన కూడా లిస్థెసిస్ అనే ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఈ ఎముకలన్నీ ఒక బ్యాంబూ లాగా అతుక్కుపోయేదాన్ని కూడా మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. సో ఇలా మనం ఎన్నో రకాల ఈ నడుములో నొప్పులు చూస్తుంటాం. ఇదొక రకమైన వెన్నుపూస ప్రాబ్లం. ఇది స్కోలియోసిస్ అంటే ఒక సైడు బెండ్ అవడాన్ని స్కోలియోసిస్ అంటాము, వెనక సైడ్ బెండ్ అయ్యేదాన్ని కైఫోసిస్ అంటాం. ఇలాంటి డిఫార్మిటీ వల్ల కూడా మనం ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తాం. సో వెన్నుపూసలు అంటే మనకు కామన్గా మెడ నొప్పులు ఉంటాయి. మెడ నొప్పులకు కారణం ఎర్లీగా మనం స్పాండిలోసిస్ రావడం, అంటే వెన్నుపూసల దెబ్బతిని స్పాండిలోసిస్ వలన అబౌవ్ 35 ఏజ్లో అరిగిపోవడం వల్ల నొప్పులు వస్తాయి. స్పాండిలైటిస్ అంటే మెడలో విపరీతమైన ఒత్తిడి కారణం, దిండు పెట్టుకోవడం సరిగ్గా లేకపోయినా, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎత్తేసినా, లేదా కార్ యాక్సిడెంట్స్ వలన కూడా మనకు ఈ వెన్నుపూసలలో జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతిని స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ ఎముకకు మధ్యలో ఉండే డిస్క్ కూడా పగిలిపోయి దానిలో నుంచి నరం మీద ఒత్తిడి వచ్చిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే ట్యూమర్స్ అంటే ఎముక యొక్క గడ్డలు పెరగడము, అలాగే వెన్నుపూసలో ట్యూమర్స్ అంటే ఆ నరంలో ట్యూమర్స్ రావడం వల్ల కూడా మనకు మెడల నొప్పి వస్తుంది. సో దాన్ని మనం పర్టికులర్గా MRI, CT, ఎక్స్రేస్ అండ్ కొన్ని రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం నడుములో ఎక్కువగా నొప్పి చూస్తుంటాం. ఇది డిస్క్ ప్రొలాప్స్ వలన ఒక కారణం ఉంటుంది, స్పాండిలోలిస్థెసిస్ ఉంటుంది, అంటే ఎముక ఒకదాని మీద ఒకటి జారిపోవడం, స్పాండిలోలైటిస్ ఉంటుంది, అంటే నడుములో ఎముక అరిగిపోవడం కానీ, ఎముక కీలవాతం రావడం వల్ల కూడా మనకు నొప్పి వస్తుంది. ఇలాంటి ఎన్నో కారణాల వలన కూడా మనకు నడుము, వెన్నుపూస నొప్పులు వస్తాయి. వీటన్నిటి తెలుసుకోవాలంటే బేసిక్గా ఎక్స్రే, CT స్కాన్, MRI చేయడం వల్ల కూడా మనం ఒక కంక్లూజన్కు రావచ్చు. మన క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ ఆఫ్ పెయిన్, హిస్టరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏజ్ ఒకటి, రెండవది ఇంజురీ అయిందా, లేకపోతే పెథలాజికల్ డిజీజ్ వచ్చిందా, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనం ఆ పేషెంట్ యొక్క అలవాట్లు, ట్రావెలింగ్ చేసే పద్ధతులు, ప్రొఫెషనల్ హజార్డ్స్ ఇవన్నీ తెలుసుకొని ఒక కంక్లూజన్, అంటే ఇది MRI ఫైనల్గా మనకు కారణాన్ని తెలిపిన
ఏ కారణాల వల్ల ఇలాంటి సమస్య ఏర్పడ్డదని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి యొక్క వయసు, ఆ వ్యక్తికి ఆ నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది, అది సడన్గా వచ్చిందా, గ్రాడ్యువల్గా వచ్చిందా, ఏ పార్ట్లో వచ్చింది అన్నది కొంత మనం క్లినికల్ డయాగ్నోసిస్ ద్వారా పర్టికులర్ ఫైనల్ డయాగ్నోసిస్కి కొంత సపోర్ట్ వస్తుంది. కేవలం ఎంఆర్ఐ తోటే మనం ఫైనల్ డయాగ్నోసిస్కి రాలేము. ఎందుకంటే కొన్ని డయాగ్నోసిస్ మనం హిస్టరీ, కొన్ని డయాగ్నోసిస్ ప్రజెంట్ సిమ్టమ్స్, కొన్ని డయాగ్నోసిస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అది రక్త పరీక్షలు అనుకోండి, ఎక్స్రే అనుకోండి, సిటీ స్కాన్ అనుకోండి, ఎంఆర్ఐ అనుకోండి. సో అలా మనం ఈ మెడ, నడుము, వీపులో మనం చాలా తక్కువ చూస్తాం. వెరీ రేర్గా టీబీ స్పైన్ ద్వారా వల్ల కూడా మనకు నొప్పులు వస్తూ ఉంటాయి. సో అలా కూడా మనకు వీపులో నొప్పి రావడానికి, అంటే టీబీ అనేది మనం కేవలం అది ఊపిరితిత్తుల వ్యాధి అనుకుంటాం, కానీ అది ఎముకల్లోకి పోవచ్చు, పేగుల్లోకి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు ట్యూబర్కులై. సో ఆ బ్యాక్టీరియా ద్వారా కూడా మనకు వెన్నుపూసలో కూడా సమస్యలు రావచ్చు. సో ఇలా మనం అన్ని రకాల వెన్నుపూసల యొక్క సమస్యల్ని తెలుసుకున్న తర్వాత హిస్టరీ, క్లినికల్ డయాగ్నోసిస్, ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఒక కంక్లూజన్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత పర్టికులర్గా దాన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది కన్జర్వేటివ్ ఉంటుంది, సర్జికల్ ఉంటుంది. కన్జర్వేటివ్ స్టేజ్ 2-3 వరకే మనకు పాసిబుల్. అంటే కన్జర్వేటివ్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, రెస్ట్ ఇవ్వడం, బ్రేసెస్ ఇవ్వడం, ఫిజియోథెరపీ ఇవ్వడం, లోకల్ స్టెరాయిడ్స్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో మనం చేయగలుగుతాం. స్టేజ్ 4లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క డిజీజ్ ప్రాసెస్ ప్రకారం సర్జరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక క్రిటికల్ పొజిషన్లో పోతున్నది, ఆ వెన్నుపూస సమస్య తీవ్రత పెరిగిపోతుంది, ఆ సమస్య టోటల్గా పారలైజ్ అయ్యే ఆస్కారం ఉండొచ్చు, లేకపోతే కాళ్ళు పడిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి కాళ్ళు చేతులు పడిపోయే ఆస్కారం ఉంటుందని అనుకున్న దశ అది స్టేజ్ 4లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని సర్జరీ ద్వారానే చెయ్యొచ్చు, చేస్తేనే బాగుంటుందనే ఒక కంక్లూజన్ మేము డాక్టర్స్గా పరిగణలోకి తీసుకొని పేషెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క స్పైనల్ ప్రాబ్లమ్స్లో వచ్చే సమస్యను, వాటి యొక్క ప్రోగ్నోసిస్, ఆపరేషన్ తర్వాత వచ్చే ఫలితాలను కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసినంత మాత్రాన ఫలితం 100% బాగుంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. రోగాన్ని బట్టి ఫలితం ఉంటుంది, కాంప్లికేషన్ బట్టి ఫలితం ఉంటుందండి. సో మనం సింపుల్ అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు సర్జరీ సింపుల్గా అయితే రికవరీ సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. డిలేగా వచ్చినప్పుడు సర్జరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది, సర్జరీ చేసేటప్పుడు ఎన్నో డిఫికల్టీలు ఫేస్ చేస్తాం. అలాగే దానిలో రికవరీ అనేది కూడా ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మాత్రం పూర్తిగా రావచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు కూడా రావచ్చు రికవరీకి. సో ఇలా పరిగణలో తీసుకొని స్పైనల్ ప్రాబ్లమ్స్ని మనం అంచనా వేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పడం ఏంటంటే, నేను టెక్నికల్గా సైంటిఫిక్గా ఆలోచించాలి. ఏవో సోషల్ మీడియాలో వచ్చే ఆపరేషన్ లేకుండా చేయొచ్చు, లేకపోతే ఏది ఆపరేషన్ అవసరం ఉన్నప్పుడే చెయ్యక తప్పదు, కానీ ఆపరేషన్ లేకుండా చేయొచ్చు, ఆపరేషన్ చేసేదాన్ని ఆపరేషన్ లేకుండా చేయొచ్చు అనే ఒక అవగాహన, ఒక ఆలోచన సరైనది కాదు. సోషల్ మీడియాలో చాలా మిస్గైడ్ చేస్తున్నారు, చాలా నాన్ ఆర్థోపెడిక్ పర్సన్స్ చాలా మిస్గైడ్ చేస్తున్నారు. ఇంజెక్షన్ తోటి మేము ఆపరేషన్ లేకుండా చేస్తాము, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మేము ఆపరేషన్ లేకుండా చేస్తాము, ఇలా పట్టీ లేయటం వల్ల మేము, ఇలాంటివన్నీ నమ్మకండి. బేసిక్గా మేము ఒక సమస్యకు ఫస్ట్ 2-3 స్టేజెస్ ప్రపంచంలో ఉన్న అన్ని ఈజీ మెథడ్స్ మేము అవలంబిస్తాము. కేవలం స్టేజ్ 4లోనే మేము ఆపరేషన్ తప్పదనుకుంటే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయోమెకానికల్ ప్రెషర్ అట్లా ఉంటుంది. సపోజ్ నేను ఈ చేతిని తీసుకెళ్ళి ఇలా బొండికాయని గట్టిగా ఒత్తి పట్టుకున్నాను అనుకోండి, నాకు శ్వాస ఆడదు. నేను శ్వాస ఆడనప్పుడు నేను చనిపోయే ఆస్కారం ఉంటుంది. అలాగే మన వెన్నుపూసలో నరాన్ని ఏదన్నా వస్తువు, ఏదన్నా ఎముక కానీ, కండరం కానీ, డిస్క్ కానీ ఇలా నొక్కు పట్టుకున్నది అనుకోండి, అది వదిలేంత వరకు మనం ఆ నరం పనిచేయదు, అది చచ్చిపడిపోతుంది. ఎలాగైతే ఊపిరితిత్తును ఆపేస్తుందో అలాగే ఇది నరాన్ని కూడా నాశనం చేసే ఆస్కారం. ఆ ఒత్తిడిని తీసేయాలంటే బయోమెకానికల్గా ఆపరేషన్ ద్వారానే చేయొచ్చు, కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బెడ్ రెస్ట్ ఇవ్వడము, ఏవో న్యూసెన్స్, నాన్ సెన్స్ ఎక్కువగా మనం ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం. వీటిని నమ్మకండి. క్వాలిఫైడ్ సైంటిఫిక్గా ఆలోచించండి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, అలోపతి కానీ, న్యూరోస్పైనల్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాటిని ట్రీట్మెంట్ తీసుకోండి. సో దట్ యూ విల్ గెట్ 100% పర్ఫెక్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్.
బంద్ అయిపో